on, let us dance. Okay. రే Hey, come. మేడం నాకు చిన్న డౌట్, మీరు డాన్స్ టీచరా కుంఫు టీచరా? What? నేను డాన్స్ టీచర్ గా కనపడలేదా? What do you think about me? Hey, start music. Y'all gon' make me lose my mind. Up in here, up in here. Y'all gon' make me go all out. Up in here, up in here. Y'all gon' make me act a fool. Up in here, up in here. Y'all gon' make me lose my cool. Up in here, up in here. I got to bring it to స్టాప్ అయితే హిప్ హాప్ అంటే బాడీ మొత్తం కదలాలి కానీ హిప్ హాప్ కూడా కదిలిస్తావేంటి? ఏ మిస్టర్, ఎస్. ఇది హిప్పు ఇది అప్పు, రెండు కలిపితే హిప్పు అప్పు. ఓ హిప్ హాప్ అంటే ఇంతేనా? మేము కూడా చేస్తామండి. అమేజింగ్. Y'all gon' make me lose my mind. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. నార్మల్. He is infected, corrupted, contaminated, fraud, manipulated, perverted, fraudulent, rotten, unethical, faithless, unprincipled, two-faced, twisted, crooked, crippled criminal. Yes, నువ్వు అన్నది నిజమే. ఈ ఢిల్లీ సూరికి సిల్లీ సెంటిమెంట్స్ ఉండవు. నాకు ఎమోషన్ కన్నా కమిషన్, పర్సన్ కన్నా పర్సెంటేజ్ ముఖ్యం. నువ్వు ఎక్కువ ఇస్తానంటే ఆల్రెడీ త్రిమూర్తులకు సెట్ చేసిన 3G ప్రాజెక్ట్ ఈజీగా షిఫ్ట్ చేస్తా. క్యాబినెట్ లో టాప్ టు బాటం తడిపేద్దాం, కామన్ పీపుల్ ని ముంచేద్దాం. అన్యాయమా ఆమదమా అవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు. ఇక్కడ బుర్రనోడు దూరుకుంటాడంతే. కంట్రీ మొత్తానికి కంట్రీ ఫీల్ లో ఉన్నాడు సార్. జామర్ ఆన్ చేయి. అర్థమైందా? కావాలంటే ఆ మల్హోత్రా గారితో హలో 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 చెత్త సిగ్నల్స్ ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయి. ఏంటి సార్ ఇంత టైట్ లో కూడా ఫ్లైట్ ఖర్చు పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళడం అవసరం? ఛార్జీల కోసం చూసుకుంటే అవతల ఢిల్లీ సూర్య అనే ఎవడండి ఢిల్లీ సూరి? 1000 కోట్ల దాము పవర్ ప్రాజెక్ట్ బ్యాక్ బోన్, కానీ చికెన్ బోన్ లా చీకేసి జస్ట్ 2% కమిషన్ అండ్ మొఖాన్ని బారేస్తున్నారు. అన్యాయం. అందులో అన్యాయం ఉంది సార్. ఆఫ్టర్ ఆల్ ప్రాజెక్ట్ పర్మిషన్ ఇచ్చిన మినిస్ట్రీ 25%, లోకల్ గా సపోర్ట్ ఉన్న మన ఎస్పీ గడికి 25%, మొత్తం ప్రాజెక్ట్ ఫైనాన్స్ అరేంజ్ చేసి పిచ్చోడికి 2% ఇవ్వడం అన్యాయం కాదు? దానికి మీరేం చేస్తారు సార్? జరుగుతున్న దోపిడీ గురించి సూర్యగాడికి చెప్తాను. పార్ట్నర్షిప్ కోసం పట్టుపట్టమని రిక్వెస్ట్ చేస్తాను. దానివల్ల మీకేం వస్తుందండి? అదేంట్రా, అడిగి 200 కోట్లు వచ్చినప్పుడు మనకు 2 లక్షలు ఇవ్వడా? వీడి మైండ్ పక్కోడి విషయంలో పాదరసం, పర్సనల్ విషయంలో బెల్లం పాకం. పద ఫ్లైట్ టైం అయింది. ఎక్కడికయ్యా? ఢిల్లీ. అక్కర్లేదు. అది చెప్తాను ఎవడరా? ఢిల్లీ సూరి. ఢిల్లీ సూర్య, మై గాడ్, ఢిల్లీ సూర్య అంటే మీరా? సారీ సార్, మీరేం తెలియక ఆడి అనేసం. పర్లేదయ్యా, ఆబ్సెన్స్ లో సినిమా యాక్టర్స్ కూడా అలాగే అంటారు. ఐ కెన్ అండర్స్టాండ్. యూర్ అవుట్ స్టాండింగ్. నువ్వు మాత్రం తక్కువేంటి? కమిషన్ తో మూసిపోయిన నా కళ్ళు నీ తెలివితో తెరిపించావు. దాముని పార్ట్నర్షిప్ అడగాలని ఫిక్స్ అయ్యా. లేట్ ఎందుకు? ఫోన్ చేయండి. సిగ్నల్స్ లేవయ్యా. ఇప్పుడు ట్రై చేయండి, వస్తుంది. హే, వచ్చేసింది. కాఫీలో హాయ్. ఏంటి బాబాయ్, కొంచెం మీసాలు పెంచి తలకి రంగేస్తే యంగ్ గా కనపడతావు కదా. జస్ట్ జోకింగ్ బావా, సరదా కన్నాను. సి బాయ్, ఐఎమ్ జల్సా కిషోర్. నాన్న నువ్వేం తింటున్నావు అమ్మా? సాంబార్ మామయ్య. పుట్టి సాంబార్ తింటే ఎలాగమ్మా? టేస్ట్ తెలియదురా. ఇదిగో బంగాళదుంప వేసుకో, అన్ని వేసుకోరా నా తినమ్మా. ఇదిగో క్యారెట్ వేసుకో, క్యాబేజ్ వేసుకో. తిను, తినాలరా, తిను తిను. ఇదిగో అప్పడం నలిపేస్తున్నా, అది కూడా తిను. ఇప్పుడు తిను, అదిరిపోద్ది. పోలా అదిరిపోలా. ఐ నో, మనిషి అన్నాక కాస్తంత టేస్ట్ తెలియాలరా. అంకుల్ కొంచెం నాకు కూడా. ఓ ఐ లవ్ యూ మై బాయ్. నువ్వు నాకు నచ్చావై, నీకు మంచి టేస్ట్ చూపిస్తా. కాలిందండి. నాకు నొప్పే. ఈ జల్సా కిషోర్ నిప్పులు తిని కూడా ఆరాయించుకుంటాడు తెలుసా. ఒకసారి నువ్వు బయటికి రా, కమ్ అవుట్. అంకుల్ కాలిందా? నథింగ్, ఏమవ్వలేదు. అందరిని అరెస్ట్ చేయండి. స్పెషల్ టీమ్ కదా, స్పెషల్ గా నేనే డిజైన్ చేశాను. మీరు కూడా వేసుకోండి. అద్దరింది ఐడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి జీప్ లో ప్లేస్ సరిపోట్లేదు సార్. కుక్కనయ్యా అలా కలిసావు. పోయేదే ఉంది సార్, మహా అయితే 4 బుల్లెట్లు ఎక్స్ట్రా లగేజ్. మరీ ఇంత తెగింపా? మీరుండగా నాకేం సార్. 24 గంటలైతే నేనే ఉండను. నన్ను అంత నమ్మక బెల్. తప్పదు.
కాదు సార్ ఫ్రస్ట్రేషన్. టెన్నిస్ అయిన సార్ మనస్ఫూర్తిగా డ్యూటీ చేసి నాకేం లక్కీ నువ్వు మళ్ళీ ఏదో తప్పు చేస్తున్నావు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చెయ్యేస్తే ఏమవుద్ది కిల్ బిల్? పుచ్చ పగిలిపోద్ది. అరెస్ట్ హిమ్. అమ్మాయి లోపల ఉంటేనే మనం డ్యూటీ సిన్సియర్ గా చేయొచ్చు. బైక్ ఉందా? కారుంది. దొబ్బింది. ఏమైంది? కారులో కిక్కే ఉంది పొంగు. ఒక్కసారి ఊహించుకోండి, మీరు బైక్ ఎగల అమ్మాయి. బైక్ నీదే? నాకు ఓకే, మరి నీకు? మీ కారు ఉందిగా. ఎలా ఉంది కారు? అబ్బో అదరండి, మినిమం 100 స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఓకే. ఆ అమ్మాయింటికి వెళ్ళి కుమ్మేసుకున్నాం ఏంటి ఓకే. అన్నట్టు చెప్పడం మర్చిద్ది. ఏంటి? దానికి బ్రేకులు లేవు. బ్రేకులు